మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. చరణ్ కాల్ ఆన్సర్ చేయట్లేదేంటి? రంగనాథ్ గారు, ఒకసారి నా క్యాబిన్ కి రండి. అలాగే మేడం. చెప్పండి మేడం. చరణ్ కాల్ ఆన్సర్ చేయట్లేదు. తను ఇంకా ఆఫీస్కి రాలేదా? రాలేదు మేడం, ఏదో పర్సనల్ వర్క్ ఉందని చెప్పారు. పర్సనల్ వర్కా? ఆ అలా అని నీతో చెప్పి ఆఫీస్ మానేస్తే సరిపోతుందా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగే మేడం. చరణ్ వచ్చేసావా? నీ గురించి మేడం గారు ఫైర్ అవుతున్నారు. ఫైర్ అవుతున్నారా? దేనికి? ఏ ఫైల్ గురించి, ఏ ప్రాజెక్ట్ గురించి నీతో మాట్లాడాలనుకుంటున్నారో తెలియదు గాని నీకు కాల్ చేస్తే నువ్వు ఆన్సర్ చేయట్లేదంట కదా, తొందరగా వెళ్ళి కనిపించు. మేడం ఫైర్ అయితే నేను ఫైర్ ఇంజన్ లాంటోని, ఎంత పెద్ద మంటలైనా ఆర్పేస్తాను. నేను చూసుకుంటాలే బాబాయ్, నువ్వు టెన్షన్ పడకు. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను లోపలికి రావచ్చా? కమ్ ఇన్. మేడం గారు, మా లేడీ బాస్ గారు ఎందుకు కోపంగా ఉన్నారు? కోపం కాకపోతే ఇంకేంటి? ఆఫీస్ అవర్స్ లో నీ ఇష్టానికి పర్సనల్ పనులున్నాయని కాల్ ఆన్సర్ చేయకుండా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆఫీస్ వర్క్ ఏం కావాలి? మేడం, అన్ని ప్రాజెక్ట్స్ గురించి మీకు అప్డేట్ చేశాను. ప్రోగ్రెస్ లో ఉన్న ప్రతి వర్క్ గురించి మీకు మెయిల్ చేశాను. నాకు మీరు ఫార్వర్డ్ చేసిన అన్ని మెయిల్స్ కి నేను రివర్ట్ అయ్యాను. ఇక ల్యాబ్స్ ఏమని చెప్పండి, నా వల్ల నష్టం ఏమని చెప్పండి. అంటే ఇక్కడ నీ వల్ల ఎవరికి ఏ నష్టం లేదంటావా? అంతేనా? నష్టం జరగలేదని అనుకుంటున్నాను మేడం. అన్ని పనులు మెయిల్స్ చేయడంతోనే సరిపోతుంది అంటావు, అంతేనా? ఇవాళ రేపు సగం పనులు ఫోన్స్ లోను మెయిల్స్ లోను జరుగుతున్నాయి మేడం. రేపు నీ పెళ్లి జరిగాక కాపురం కూడా మెయిల్స్ తోనూ ఫోన్స్ తోనే చేస్తావా? మేడం, కాపురం ఎవరైనా అలా చేస్తారా చెప్పండి? కార్పొరేట్ జాబ్ వేరు, కాపురం వేరు. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. అది నాకు తెలుసు మేడం. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు. పర్సనల్ పనులుంటే నా పర్మిషన్ అడగాలి కదా. అయినా అంత పర్సనల్ వర్క్ ఏంటో. అదేంటంటే మేడం, ఈ వీక్ లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని ఫిక్స్ చేశారు. పెళ్ళన్న తర్వాత హడావిడి ఉంటుంది కదా. పైగా నాకు కాబోయే శ్రీమతి గారేమో చాలా గొప్పింటి అమ్మాయి. తన గురించి మా అమ్మ ఆలోచిస్తుంది, నేను ఆలోచిస్తున్నాను. అంతెందుకు, మా మామయ్య కూడా చాలా ఆలోచిస్తున్నారు. పెళ్ళంటే 3 ముళ్ళు, 7 అడుగులు, 4 అక్షింతలు మాత్రమే కాదు మేడం. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో మధురానుభూతులు. అందరితో చెప్పుకునే ఫీలింగ్స్ కొన్ని, చెప్పకుండా జీవితాంతం మనసులో దాచుకునే ఫీలింగ్స్ కొన్ని. ఆ ఎక్సైట్మెంట్ మీకు నేను ఎలా చెప్పాలి మేడం? నీ కాబోయే భార్య అంటే నీకంత ఇష్టమా? చాలా ఇష్టం. చాలా అంటే ఎంతంటే అది మీకు ఎలా చెప్పాలి? ఇనుముని కిలోల్లో కొలవచ్చు, లిక్విడ్స్ ని లీటర్స్ లో కొలవచ్చు, బంగారాన్ని గ్రాముల్లో కొలవచ్చు, వజ్రాన్ని సెన్స్ లెక్కన కొలిచి వాటి విలువని చెప్పొచ్చు. ఇప్పుడు మనసు గురించి కానీ ప్రేమకు ఇంత అని కొలవలేం మేడం. అది తెలియకే చాలామంది కవులు సముద్రమంత ప్రేమ, ఆకాశమంత ప్రేమ అన్నారు. కానీ సముద్రంలో నీళ్ళని కొలవలేం, ఆకాశం ఎత్తు ఎంతుందో చెప్పలేం. అయితే నీ కాబోయే భార్యని నువ్వు సముద్రమంతా ఆకాశమంతా ప్రేమిస్తున్నావు అన్నమాట. అంతకన్నా ఎక్కువే ప్రేమిస్తున్నాను మేడం. నిజంగానా? నిజంగా మేడం. అబద్ధంగా ప్రేమించటం నాకు రాదు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఇంకోటి చెప్తూ నటించడం నాకు రాదు. అన్నట్టు బాస్కి ఇంకా నా మీద కోపం పోయినట్టే కదా? ఇంకా లేదు. అదేంటి మేడం, నా బాధంతో మీతో చెప్పుకున్నా కూడా
నా మీద మీకు కోపం పోలేదా? బాస్గా మీరు నాకు ఎంత ముఖ్యమో నా కాబోయే భార్యగా కూడా అంతే ముఖ్యం. అలా కుదరదు. బాస్ ముఖ్యమా, భార్య ముఖ్యమా? ఆ, అంటే అది నా భార్య కాబోతున్నా ఈ బాస్ అంటేనే ముఖ్యం. నేను ఆఫీస్కి లేట్గా రావడానికి కారణం మా మావయ్య. ఏంటివి? తన కూతురికి చేయించిన నగల్ని నా కాబోయే భార్యకి ఇవ్వమని నా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ నగలన్నీ మీ చేతుల్లో పెడుతున్నాను. నందిని కోసం చేయించిన నగలా? అవును మేడం. నందిని దూరమైపోవడంతో నా కాబోయే భార్యకు అందించాలనుకున్నారు. నేను కాదన్నా నాకొచ్చే భార్య తన కూతురు లాంటిదేనని తండ్రి ప్రేమతో చెప్పారు. ఇంక నేను కాదనలేకపోయాను. మీరు కూడా కాదనకుండా తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. నీ చేతులతోనే అలంకరించు. అంతకంటే భాగ్యమా? ఇప్పుడే అలంకరిస్తాను చూడండి. మేడం, అటు తిరగండి. ఇది నీకోసం నేను కొన్న చైన్. ఈ నగల్లో మీరింకా అందంగా ఉన్నారు. ఒకటి చెప్పనా? 2 చెప్పు. ఒక నిమిషం మేడం. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ టూ. ఈ జంట నూరేళ్లు హ్యాపీగా ఉండాలి. శుభమస్తు, కళ్యాణమస్తు. అస్తు అస్తు, శుభమస్తు.